నంద్యాల కొండారెడ్డికి చెందిన రాధా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి, హైదరాబాద్‌కు చెందిన పృథ్వీ అసిస్టెంట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటైజేషన్ కంపెనీల లిమిటెడ్ వద్ద అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో ఆ సంస్థ కడప కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నంద్యాల వరదరాజులరెడ్డికి చెందిన గోపవరం పంచాయతీలోని సర్వే నంబర్ 670 A1 C1 2 ఎకరాల ఆస్తి దాన్నంతటినీ కూడాను స్వాధీనం చేసుకొని హైదరాబాద్‌కు చెందిన పృథ్వీ కంపెనీకి అప్పగించాలని కడప కోర్టయితే తీర్పిచ్చింది. ఈ స్వాధీన ప్రక్రియ కోసం అడ్వకేట్ కమిషనర్‌గా నియమితులైన ఇండ్ల రూబెన్ ద్వారా స్వాధీనం చేసుకోవాల్సిందని కోర్టయితే సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 16న ఉదయం 10 గంటల లోపు సదరు ఆస్తిని పృథ్వీ కంపెనీకి అప్పగించాల్సి ఉంటుంది. రాధా కన్‌స్ట్రక్షన్ కంపెనీలోని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డితో పాటుగా బద్వేలు శ్రీనివాసరెడ్డి, అలాగే నంద్యాల కొండారెడ్డి, మీనా, ఓబులమ్మ, ఇంద్ర, ఉమాదేవి, అలాగే హరినాథ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, శివారెడ్డి, నైనితా రెడ్డి, అలాగే విజయశేఖర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. అయితే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకు ఇలాంటి తీర్పు రావడంతోని చంద్రబాబు తీవ్ర షాక్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.